This is for you. థ్యాంక్ యూ. దేనికిది? Not for Valentine's Day. ఆ. You can guess, but హే భగవాన్కా? not bad. You're too intelligent. Today I saw the teaser of Hey Bhagwan. It's excellent. So I thought I should wish you like this. You don't give me rose, so నేను ఇచ్చాను మీకు. నేనే నీకు మళ్ళీ రోజు ఇస్తాను. తీసుకో. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Thank you so much. But I saw the teaser. అందరూ అన్ని క్యారెక్టర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ బిజినెస్. వాట్ ఈస్ ద బిజినెస్? యూ టెల్ మీ. ఐఎమ్ క్వైట్ క్యూరియస్ టు నో. చెప్పను. అరే మరి అందరూ యూఆర్ టాకింగ్ అబౌట్ బిజినెస్, యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ ఈస్ ద బిజినెస్, రైట్? చెప్పను. కొద్ది రోజులు రిలీజ్ అవుతుంది కదా, అంత ఇదేంటి? నీకు ఒకటి తెలుసా, నాకు నేనే చెప్పుకోలేదు కాబట్టి నేను ఎవరికి చెప్తాను? సో వాట్ ఈస్ ద బిజినెస్ అని? అవును, ఈ బిజినెస్ చెప్పం మేము. Suhas is talking about business, you are talking about business, the heroine is talking about the business. అవును, Everybody is సినిమా అంతా బిజినెస్ గురించే. కానీ okay, you tell me what is the business. ఇప్పుడు గ్లిమ్స్ దీంతో స్టార్ట్ అయింది. కట్టప్ప ఎందుకు అదే బాహుబలిలో కట్టప్ప ఎందుకు బాహుబలిని పొడిచాడని, అలాగా ఇది అంత వైరల్ అయింది. మరి అంత వైరల్ అయిందని అలా వైరల్గానే ఉంచాలి కదా. సినిమా రిలీజ్ అయ్యే వరకు tell me also. చెప్పను. నాకే నేను చెప్పుకోలేదంటే నీకెలా చెప్తాను? కాబట్టి నీకు చెప్పను. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి చెప్పండి, వదిలేసేయండి. నా దృష్టిలో లవ్ అంటే నేను నువ్వు అని నేను చెప్పొచ్చు, కానీ అది కూడా మళ్ళా చెప్పరా? చెప్తా. నేను నువ్వు చెప్పొచ్చు. అంటే లవ్ అంటే ఏంటంటే ఒకటి నిస్వార్థంగా ప్రేమించడం, ఏమీ ఎదురు చూడకుండా. రెండు ఏంటంటే ఎటువంటి యొక్క ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎటువంటి ఒక సమస్యలు ఎదుర్కొన్నా అన్ని దాటి నీ చేయి నేను విడిచిపెట్టను అని చెప్పి నిలబడేదే లవ్. కాబట్టి అది మనకు చెప్పొచ్చు, కానీ మనకి ఇంకా మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. నిజంగా నా దృష్టిలో ఫస్ట్ నాకు లవ్ అంటే కృష్ణగారు, విజయనుల గారిదే. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో చాలా ఎదుర్కొన్నారు. కానీ సమాజం 100 మాట్లాడుకుంటుంది, కానీ ప్రేమించిన వాళ్ళని వాళ్ళ మనసు వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని అందరినీ కలుపుకొని సమాజాన్ని యొక్క మంచి అంటే ఒక మెప్పుని తీసుకొని ఒక జీవితం గడిపి ఇద్దరు అలాగే వెళ్ళిపోయారు. సో నిజంగా ప్రతి వాళ్ళు కూడా చాలామంది ఇలా ఒక పార్ట్నర్ దొరకాలని కోరుకుంటారు. దట్ ఈస్ ట్రూ లవ్. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. నౌ టెల్ మీ, వాట్ ఈస్ దట్ బిజినెస్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ ద ఫిల్మ్? Das and describe the shit. అది గ్లిప్స్లో కూడా అలాగే చెప్పాము. So you're not going to tell about the business this at business all? is a risky business and it's not all the things అది మళ్ళీ అదే చెప్పాలి. కాబట్టి ఈ బిజినెస్ ఏంటనేది నీకు చెప్తాను. ఎప్పుడు? సినిమా కాదు, సినిమా రిలీజ్ అయినప్పుడు చెప్దాం అనుకున్నా. సరే, ఇంటర్వ్యూ ఎండ్లో చెప్తానులే. ఓకే.